బెజవాడ ఒకవైపున దారికొస్తోంది. ప్రస్తుతం నా పక్కన ఉన్నటువంటి బాక్స్లో చూస్తున్నటువంటి దృశ్యాలు అవే. ఎక్కడైతే వాటర్ వెళ్ళిపోయినాయో ఆ ప్లేసెస్ని వెంటనే ఫైర్ ఇంజిన్లతో క్లీన్ చేసి ఆ ప్రాంతాన్నంతట్లో శానిటైజ్ చేసుకుంటూ వచ్చారు. దాంతో ఇప్పుడు మళ్ళీ పాత రూపంలోకి వస్తుంది. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నది వాతావరణం ఒకవైపున. రెండో వైపున కేంద్ర ప్రభుత్వం కూడా వేగంగా స్పందించింది. నిన్ననే శివరాజ్ సింగ్ చౌహాన్ని ఇక్కడికి పంపించడం, ఆ వెంటనే అటు తెలంగాణకు కూడా ఇవాళ వెళ్ళటం. ఇవాళనే 3,300 కోట్లు, ఇంకా శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీ కూడా వెళ్ళలేదు. ఈలోపుగానే కేంద్రం 3,300 కోట్ల రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వరద ముంపు కోసం అని చెప్పేసి కేటాయించింది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి అత్యధికంగా ఉంటుంది. దాదాపుగా 2,800 3,000 కోట్ల దాకా ఆంధ్రాకి, మిగతాది అటు తెలంగాణకి, ఆ ఖమ్మం ఆ ప్రాంతాలు దెబ్బతింది కాబట్టి అక్కడికి ఇస్తారు. ఓవరాల్గా చూస్తే మోడీ సర్కార్ అత్యంత వేగంగా స్పందించి నిర్ణయం తీసుకోవడం అన్నటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక రకంగా చంద్రబాబు గారికి చేతిలో ఒక ఆయుధం దొరికినట్టయింది.